అందరికీ వందనాలు. దైవజనులు ప్రసాద్ రావు గారిని బట్టి, అమ్మగారు ప్రభావతి గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అల్లుడు గారు చాలా ఆత్మతో నింపబడి ఈ యొక్క ఆరాధన నడిపిస్తూ వచ్చారు. మరి కార్యక్రమంలో ఇంతవరకు పాలిపంపులు పొందిన మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రత్యేకించబడిన ఉపవాస ప్రార్థనా కూడికల్లో ఈ ఉదయకాల సెషన్స్ని ప్రారంభించబడ్డానికి ప్రభు కృప చేశారు. ప్రసాద్ రావయ్య గారు మమ్మల్ని గత సంవత్సరం అనుకుంటాను నేను ఇక్కడికి వచ్చాను, మరలా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆహ్వానం చెప్పారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గత సంవత్సరం నేను వచ్చి వాక్యం చెప్పినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అన్నవారు మీ చేయి చూపిస్తారా? కొంతమంది ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. సంతోషం. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు ఇక్కడ నేను వచ్చినప్పుడు ఏం వాక్యం చెప్పాను? అయ్యగారు నాకు చెప్పారు. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరైనా చెప్తారా నేనేం వాక్యం చెప్పానో? మీరు చెప్పలేరన్న విషయం నాకు తెలుసు. అయ్యగారు మాత్రం చక్కగా చెప్పేశారు. అందును బట్టి నేను మీతో మరో వర్తమానాన్ని పంచుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఒక్కొక్క దగ్గర ఏమవుద్దంటే చెప్పిన ప్రసంగం చెప్పేస్తాం. ఎందుకు అంటే ఏం చెప్పాము మాకు గుర్తుండదు కదా. అయితే మీరు చాలా ఈరోజు ఈ గ్రామంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి విధి విధానాల్లో ప్రజలు సాగుతున్నప్పుడు మీరు ఏర్పాటులో ఉన్నవారు, ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన జనం, స్పెషల్ ఇన్వైటర్స్ మీరు వారని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు లోకంలో ఉండే ఆ పరిస్థితులు అధిగమించి వచ్చిన వారు మీరు. ఓకే, మీరు మంచోళ్ళు, ధన్యులు. ఈరోజు మీతో కొద్ది సమయం మేము వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు నేర్చుకోగలిగింది ఏదైనా ఉంటే నేర్చుకోండి, వ్రాసుకోగలిగింది ఉంటే వ్రాసుకోండి. దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో దానిని మనము ఉపయోగించుకోగలిగినప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము బాధలలో నెమ్మదిస్తుంది. వాక్యము మన త్రోవకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యము మన దేహ ప్రాణాత్మల్లో చొరపడి శక్తి బలములను ప్రసాదిస్తుంది. చాలా మందికి దేవుని వాక్యం అంటే చులకన, తెలుసు అనుకుంటారు. దాన్ని అన్వయించుకోకపోవడం వల్ల అది వారికి శక్తిగా ఉండదు, ఏదో నామకార్థంగా ఉంటుంది. కానీ అన్వయించుకోవాలి, దానిని గ్రహించి వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము సంపూర్ణముగా గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ వాక్యంలో ఉండేటువంటి ప్రభావము మన వ్యక్తిగత, భవిష్యత్, కుటుంబ జీవన విధానంలో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యానికి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ మీరు చూస్తారా? చెప్తాను, మీరు రాసుకోండి. ఆ తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. దేవుని వాక్యానికి ఉండే టైటిల్స్ నేను చెప్తాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. మీరు చదవద్దు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. దేవుని వాక్యమట జీవవాక్యము. ఏ వాక్యము? మొదటి వచనం. రెండవది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 20వ వచనం వరకు చూస్తుంటే సమాధాన వాక్యము. మీరు చెల్లి నువ్వు తీయొద్దు, రాసేసుకో, ఇంటికి వెళ్ళి చదవండి. ఓకేనా? మంచిది. ఇది కాదు కదా మన వర్తమానం, అందుకని. మూడవది అపోస్తుల కార్యముల గ్రంథము 28:28 ప్రకారము రక్షణ వాక్యము. కొంచెం సౌండ్ తగ్గిద్దామా? కొంచెం తగ్గించినానా? కొంచెం తగ్గిస్తే సరిపోద్ది. ఓకే, సమాధాన వాక్యము, రక్షణ వాక్యము. అపోస్తుల కార్యముల గ్రంథం 28:28 ప్రకారం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ప్రకారము సత్యవాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచన ప్రకారము విశ్వాస వాక్యము. 1 కొరింథీ 12:8 ప్రకారము జ్ఞానవాక్యము. తీతు 1వ అధ్యాయము 9వ వచనము నమ్మదగిన వాక్యము. దేవుని వాక్యమట జీవవాక్యము, సమాధాన వాక్యము, రక్షణ వాక్యము, సత్యవాక్యము, విశ్వాస వాక్యము, జ్ఞానవాక్యము, నమ్మదగిన వాక్యం. స్తోత్రం. ఎన్ని పాయింట్స్ అమ్మా? మళ్ళీ ప్రసాద్ రావు గారు నెక్స్ట్ ఇయర్ నన్ను పిలిచారు అనుకోండి, ఇది అడుగుతాను సుమా, మీ డైరీలో రాసుకోండి. దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఆ వాక్యాన్ని అన్వయించుకోండి. ఈ వాక్యం మామూలు వాక్యం కాదు, నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడు ఏ జనముకి లాగునా చేసి ఉండలేదు. నా ఒళ్ళు గగురు పడుతుంది ఈ పాట పాడుతుంటే, ఏడాలనిపిస్తుంది. ఈ అట్లపాలలో ఉన్న ప్రజలందరికీ ఆ వాక్యం ప్రభువు బయలుపరచునుగాక. ఈ వాక్యం వాళ్ళకి తెలియదు. ఈ సత్యం, ఈ జీవం, ఈ విశ్వాసం, ఈ సమాధానం, ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది మానవునికి? ఇది ఎవరికి తెలియక వరిష్టం వచ్చిన ప్రయాణంలో ఉన్నారు, వరిష్టం వచ్చిన కార్యకలాపాల్లో సాగిపోతున్నారు. సరే, మన తరంలో మనం ప్రార్థన చేద్దాం. మనకంటే ముందు తరాలు ఎన్నో ప్రయాసలతో, శ్రమలతో కూడిన సువార్తను ప్రకటించారు. ఈ తరంలో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ సువార్త పనిలో ఇక్కడ ప్రసాద్ రావు గారు, అక్కడ మేము, ఈ ప్రాంతాల్లోని అనేక సేవకులు పనిచేస్తూ ఉన్నారు. దేవుడే కార్యాలు జరిగించాలి. మంచిది. ఈ 7 విషయాలు మీరు రాసుకున్నారు కదా, 7 విషయాలు రాసుకున్నారు, మంచిది. ఇంత విలువైనటువంటి వాక్యాన్ని మనము వింటున్నప్పుడట ఖచ్చితంగా అనుసరించవలసిన విషయాలు ఒక 5 ఉన్నాయి. వాక్యము గొప్పది, శక్తివంతమైనది, ప్రభావవంతమైనది. ఇప్పుడు చెప్పిన 7 విషయాలు మీరు రాశారు. ఇంత అమూల్యమైన వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, లేక నువ్వు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అనుసరించవలసిన విషయాలు 5 విషయాలు చెప్తాను, రాసుకోండి. అదేంటో తెలుసా? మొట్టమొదటిది, నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా చూసుకోవాలి. చదువుతున్న వాక్యం ద్వారా, వర్తమానము వింటున్నప్పుడు కూడా ఏదో ఒక హెచ్చరిక, ఒక గద్దింపు, మేల్కొల్పు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ వినిపిస్తున్నప్పుడు, నాలో ఏదైనా విడిచిపెట్టవలసిన పాపం ఉందా గమనించి అడుగులేయాలి. రెండోది, నేను చేపట్టవలసిన వాగ్దానము ఈ వర్తమానములో, ఈ వాక్యములో ఏదైనా ఉందా? కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఈ వర్తమానము ద్వారా, ఈ వాక్య పఠనము ద్వారా నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉందా చూసుకోవాలి. ఆ రోజు ఆ చదువుతున్న టైంలో, వింటున్న సమయంలో వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఈ వాగ్దానం నాకే అని నువ్వు గమనించాలి. ఓకే. మూడవది, నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా? వాక్యం చెప్తున్నప్పుడు దానిలో నేను అనుసరించవలసిన మాదిరికరమైన జీవితం ఏదైనా ఉంటే ఆ రోజు నుండి మారిపోవాలి. ఆ రోజు నుండి నీ మాట కానీ, నీ నడక కానీ, నీ యొక్క ప్రవర్తన కానీ, నీ టైమింగ్స్ కానీ ఏదో ఒక మాదిరి అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వాక్యము నీవు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అనుసరించవలసిన విషయాలు. నాలుగవది, విధేయత చూపవలసిన ఆజ్ఞ ఉన్నదా లేదా? విధేయత చూపవలసిన ఆజ్ఞ
ఏదైనా దేవుడు నీకు చూపిస్తున్నప్పుడు నేను విధేయుడినవుతున్నానా అవిధేయుడినవుతున్నానా నీ అంతరంగంలో నిన్ను నీవే ప్రశ్నించుకుని సిద్ధపడ. చివరిగా నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఈ వాక్యం ద్వారా వర్తమానాల ద్వారా ఏదైనా ఉంటే ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవాలి. విడిచిపెట్టవలసిన పాపం, పొందవలసిన వాగ్దానం, మాదిరికరమైన జీవితం, దేవుని ఆజ్ఞను పాటించడం, దేవుని జ్ఞానము చేత నింపబడ్డం, ఇది వాక్యమును అనుసరించవలసిన విధానం. వాక్యము గొప్పదని తెలిసిన మనము అనుసరించవలసిన విధానాన్ని అభ్యాసము చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనం సిస్టర్ చాలా బాగా చదివారు. దాన్ని నేను మళ్ళా చదవాలని నేను ఆశపడుతున్నాను. మీ బైబిల్ తెరచి చూడండి. యెషయా గ్రంథము చాలా చక్కగా చదివిన ఆ భాగాన్ని నేను మళ్ళా మీతో చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఓకే, నేను చదువుతాను, మీరు చూడండి. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు ఈ మాట, ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేయువాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. మీ బైబిల్లో పెన్నుతో గీత పెట్టి ఉందా? ఈ వచనం ఉందా? ఉంటే మరోసారి ఒక చిన్న స్టార్ గుర్తు వేయండి. ఎక్కడ తెలుసా? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఎక్కడ స్టార్ గుర్తేస్తారు? నేనే దేవుడను, మీరే సాక్షులు. అక్కడ స్టార్ గుర్తేయండి. ఈ మాట నేను ఎందుకు ఇంత నొక్కి చెప్పాను అంటే, వేద గ్రంథం బైబిల్ బోధిస్తున్న బోధనలో, మనకు నేర్పిస్తున్న పాఠాల్లో ఒక కీలకమైనటువంటి భాగం ఇది. 10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు? స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక మాట ఉంది తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడను. బాగుంది కదా? ఈ మాటకు మింగుడు పడక, జీర్ణించుకోలేక ఈరోజు ప్రపంచం తన మునుకలైపోతుంది. అర్థమైందా? ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుడి వరకు, జ్ఞాని మొదలుకొని అజ్ఞాని వరకు, మత ఛాందస్వాదం ప్రపంచంలో పిచ్చి పెరిగిపోతుంది. మన ప్రాంతాల్లో మనం చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు ఏ పద్ధతిని, ఎవరు ఏ విధానాన్ని అనుసరించి సాగుతూ వచ్చినా, తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు దేవుడు, యేసే దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో అనుమానం లేదు, ఇందులో సంశయం లేదు లేదు లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఒక్కరు నశించడం కూడా ప్రభువుకి ఇష్టం లేదు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను స్థలము సిద్ధపరిచాను. పాతాళ లోక ద్వారములు నా ముందు నిలవలేదు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని నినాదాలు పలుకుతూ సమాధి గుండెను చీల్చి తిరిగి లేచి ప్రజలందరూ చూస్తుండగా ఆరోహణమయ్యాడు. మళ్ళా అవరోహణ కాబోతున్నాడు. వస్తాడు, వస్తాడు. ఎప్పుడు వస్తాడు ప్రభు? మా ఆవిడ వాళ్ళ అమ్మమ్మ, వసే పిల్లలు బాగా ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, సిద్ధపడాలి అనిదట ఒక రాత్రి. మరో రాత్రి అనిదట, వసే పిల్లలు బాగా ప్రార్థన చేసుకోండి, మంచి మొగుళ్ళు రావాలనిదట. ఏంటంది? అదేటమ్మమ్మా,
నిన్నేమో యేసుప్రభు వచ్చేస్తున్నాడు సిద్ధపడమని అన్నావు, మళ్ళీ ఈ రోజు ఇలాగ అన్నావు. అదేనే ప్రభు కొరకు సిద్ధపడండి, ఈలో ప్రభు ఆలస్యమైతే మంచి మొగుళ్ళు రావాలి కదా మీకు అనేదట. అలాగ ఆ మాట చెప్పింది మా ఆవిడ, ఈ మాట చెప్పింది. ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాను, మాకు VBS అవుతుంది వీరవాడలో, అక్కడ డ్రాప్ చేసి వచ్చాం పాస్టమ్ గారిని. అంటే ప్రభు వస్తాడనే విషయం మీకు తెలుసు కదా, వస్తాడు ఆయన. ఆయనే దేవుడు. ఆయన వచ్చి తన ప్రజలను తీసుకెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాడు. ఒక్కరు నశించడం ఇష్టం లేదు ప్రభువుకి. ఈ వేట్లపాలెం అంతా రక్షణ పొందాలి, వేట్లపాలెంలో ఎవ్వరు విడవబడకూడదు. అందుకే వెయిట్ అండ్ సీ, ఎదురు చూస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథములు అంటాడు, పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు అంటారు, నాథా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుంటావు, నువ్వు దా, నీతో మేము వచ్చేస్తామంటే వెయిట్. ఇంకా మారవలసిన ప్రజలు ఉన్నారు, విశ్వసించవలసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ మార్పు చెందేంత వరకు నేను దీర్ఘశాంతం వహిస్తున్నాడు. హల్లెలూయా. యేసు వారి దీర్ఘశాంతం, యేసు వారి యొక్క సహనం, యేసు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభులు వారి యొక్క ఆ యొక్క ఎదురుచూపు గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు అన్నది డిక్లేర్ చేశాడు. అది ఎవడు కాదన్నా అవునన్నా, నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా. రీసెంట్గా అమెరికాలో చార్లెస్ డోక్ అనే ఒక మంచి దైవజనుడు ఒక యూనివర్సిటీలో వాక్యం చెప్తున్నాడు. ఒక దుండగుడు వచ్చి డైరెక్ట్గా కాల్చి చంపేశాడు. నా పేరే అయింది, నన్ను కూడా ఎవడైనా అలా చంపేస్తే స్తోత్రం, నాకు అంతకంటే భాగ్యమేమో. ప్రభువు చంపేస్తారు, నాలాంటి రోషం గల వ్యక్తి నిలబడిన దగ్గర చంపేస్తాను. నేను భయపడను యేసే రక్షకుడిని ప్రకటించడానికి. ఎందుకంటే ఆయన మన కోసం రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన సజీవుడు. అంత ఘనమైన దేవుని ప్రకటించే పనిలో ఆయన ముందుకు సాగుతుంటే చంపేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, క్రైస్తవ ఉనికి ఎరిగిన ఆ యొక్క ప్రధాని చార్లెస్ని తన అంత్యక్రియలు చాలా ఘనంగా చేశాడు, చాలా ఆనర్గా చేశాడు, ప్రభుత్వ లాంఛనాలతో. అమెరికా అంతా కూడా నిఘానించిపోయినట్లుగా అంతా అయిపోయింది. 15 రోజులు పోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు వెళ్తున్న చర్చికే చార్లెస్ యొక్క భార్య కూడా ఒక విశ్వాసిగా వచ్చి హాజరైంది. అయితే ఆమెతో అన్నారు, నీ ఆయన్ని కోల్పోయావు కదా తల్లి, నీ మాటలు, నీ స్పందన, నీ పరిస్థితి ఏంటో మాట్లాడుతావా, నీ ఉద్దేశం చెప్తావని మైక్ ఇస్తే ఆ సోదరి మైక్ తీసుకుని, యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడు, యేసు ప్రభు గాయాలు పాలయ్యాడు, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన మనల్ని క్షమించాడు కనుక అలాగే నా భర్తను చంపిన యవనస్తుని కూడా నేను క్షమించేస్తున్నానని చెప్పింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇది క్రీస్తు ప్రేమ ప్రకటన. ఈరోజు ఆయన దేవుడని ఎరిగి నీ ఉంటే కక్షలు నీ మీద పని చేయవు, క్రోధాలు నీకుండవు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. నీవంతా ఒక నూతనమైన సృష్టిగా మారిపోతావు. కొన్ని కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు గుండెల్లో లేక. దేవుడే గుండెల్లో ఉంటే కక్ష సాధింపులు ఏం పనిచేయవు. ప్రేమతో, మమకారం, ఆప్యాయత, అనురాగాలతో సాగిపోతారు ఆ ఫ్యామిలీ. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను. ఎంతమందిని ఇలా చంపినా ఆయన మరింత మహిమ పొందే దేవుడు. చప్పట్లు ఇప్పుడు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహిమ పొందుతాడు ఆయన. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం 43:12 వచనంలో
ఆయన చెప్పిన మాట గొప్ప మాట, అది గంభీరమైన మాట, వాస్తవమైన మాట. అది వాస్తవం. ఏమిటా వాస్తవం చెప్పండి? నేనే. అందరి నోటితో చెప్పాలి, నేనే. డౌట్ ఎక్కడైనా ఉందా నీకు? ఏదైనా అనుమానం ఉందా? అనుమానం లేదు. ఆయనే దేవుడు. ఎందుకు? ఆకాశము నాది, భూమి నాది, అందున్నవన్నీ నావి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అగాధ తలుముల పైన చీకటి అలుముచున్నటువంటి ఆ సమయంలో ఆయన నోటి మాట చేత సమస్తమును సృష్టించిన సృష్టికర్త. చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నా ఇహలోక దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగించి క్రైస్తవ్యానికి వ్యతిరేకం, క్రీస్తు ప్రేమకు ఆటంకం, సువార్తకు ఆటంకం ఎన్నో కలుగుతున్నటువంటి ఈ దినాల్లో మనం ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మరలా నేను ఇలా అడుగుతున్నాను, ఎవరు అమునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విపత్తులు సంభవించినా ఆయనే దేవుడు. చప్పట్లు కొట్టండి. ఎస్, అయిపోయింది. అయితే కింద వచనం మన మీద ఉంది. కింద వచనం మన బాధ్యత అయి ఉంది. ఏమిటో తెలుసా? ఇంత మహాదేవుడు, ఇంత గొప్ప దేవుడు అంటున్నాడు, నేనే దేవుడినని చెప్పి మీరే నాకు సాక్షులు. ఈ మెసేజ్ మీరు ఎక్కడికి చెరిగిపోదు, గుండెల్లో దాచుకుంటారు అనుకుంటున్నాను నేను. ఈ మహాదేవునికట ఈ సామాన్యమైన ఈ చార్లెసే సాక్షి. ఆయన మనల్ని నమ్మాడు. ఈరోజు ప్రపంచమంతా యేసుని కూర్చున్న వార్త ప్రకటించబడ్డానికి ఎంతమంది కారకులు? ఎంతమంది? ఆయన శిష్యులు 12 మంది, ఇంకొకరు ఎవరు లేరు. వాళ్ళని నమ్మి ఆయన ఆరోహణమైపోయాడట. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీ పని మాత్రం మానకండి. వాళ్ళని నమ్మి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ నమ్మినటువంటి ఆ 12 మంది ఏం చేశారు చెప్పండి? సాక్షులుగా ఉన్నారు. వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించారు. అందులో ఒక శిష్యుడైనటువంటి తోమా మన భారతదేశం వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తోమాను నిర్దాక్షిణంగా చంపేశారు. కానీ తోమాతో ప్రారంభించబడిన ఆ సువార్త మన భారతదేశం అంతా ఈరోజు వ్యాప్తి చెందింది. ఎన్నో ఎన్నో వేల వేల లక్షల ఆత్మలు రక్షణకు కారకుడయ్యాడు. అలాగే ఆ 12 మంది చదిరి వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఈరోజు ప్రపంచమంతా కూడా సువార్త వ్యాప్తిలో వారి పాత్ర చాలా గొప్పదిగా ఉంది. మీ ఇంట్లో మారని వాళ్ళు ఉన్నారా? మీ చుట్టాల్లో మారిన వాళ్ళు ఉన్నారా? మీ వీధిలో మారిన వాళ్ళు ఉన్నారా? యేసుని ఎరగని వారు ఉన్నారా? ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఆ సజీవుడైన దేవుని కొరకు, ఆ పునరుత్థానుడైన దేవుని కొరకు, ఆ జీవప్రదాత అయినటువంటి ప్రభువు కొరకు ప్రభు అంటున్నాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా సృష్టి చెప్తుందిరా. మీకు తెలుసు కదా, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారట. ఏదో మాటల మీద మాటలు వస్తే ఒక అతను అడ్డంగా మాట్లాడాడట. నీ దేవుడు ఎలాగుంటాడో చూపించండి. ఎలా చూపిస్తావు దేవుడిని? అప్పుడే రాశాడట ఈ పాట. నీ దేవుడేడనొచ్చు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. అడుగుతుంటే ప్రభు పరిశుద్ధాత్ముడు నడిపించాడట. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా. దేవుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఆకాశం చూస్తే ఆయన కనబడతాడు, భూమి చూస్తే ఆయన కనబడతాడు, సృష్టినంతటినీ చూస్తుంటే ఆయనే ప్రత్యక్షం అవుతాడు. ఆయన నోటి మాట చేత సృష్టించిన సృష్టి ఇది అంతా. ఇలాగన ఎన్నో సమాధానాలు ప్రభు యొద్ద నుండి పొందిన సేవకులు మన మధ్య ప్రభువు ఉనికికి వెళ్ళిపోయారు. సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు గొప్పోడన్నది ఎంత వాస్తవమో
ఆ ఘనుడైన మహోన్నతుడైన ప్రభు కొరకు మన జీవితాలు ఒక సాక్ష్య జీవితం కావాలి. నాకు మళ్ళా మిమ్మల్ని అభినందించాలనిపిస్తుంది. ఈ ఊరిలో, ఈ పద్ధతుల్లో, ఈ విధానాల్లో ఈరోజు దేవుని కొరకు మీరు ప్రత్యేకించుకుని ఇక్కడికి వచ్చారు. మీకు మీరుగా చప్పట్లు కొట్టుకుంటారా? కొట్టండి, చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరే ఈ సంఘానికి సాక్షులు. హల్లెలూయా. ఈ సువార్తకు మీరే సాక్షులు. ప్రభు ప్రేమ ప్రకటనకు మీరే సాక్షులు. ఆత్మీయ జీవితంలో ప్రభు ఆశించింది మన జీవితాల్లో అలవరుచుకోవాలి. ఏమిటో తెలుసా? ఈ మాట అంటాడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేవాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. ఏమండి? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. అయిపోయింది. వర్తమానం క్లోజింగ్లోకి వచ్చాం. ముగించేద్దామా? ఇంకా చెప్పాలా? చెప్పాలి. మీరు అవునన్నా కాదన్నా చెప్పాలి. ఇప్పుడు అసలైన మ్యాటర్కి ఇప్పుడు వచ్చాం. మంచిది. ఈరోజు వచ్చిన మీరందరూ సాక్షులుగా ఉండాలి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. సాక్షులుగా ఉండాలంటే 2 స్టెప్పులు దాటుకుని రావాలి సాక్షి జీవితానికి. మొదటి జీవితం ఏంటో తెలుసా? భక్తిపూర్వకమైన జీవితం. కొంతమంది సంఘంలో విశ్వాసులైనటువంటి వారు భక్తులుగా ఉంటారట, కొంతమంది శిష్యులుగా ఉంటారట. ఆ తరువాత అసలు స్టెప్ ఏంటంటే సాక్షులుగా ఉండడం. ప్రభు ఆశించింది భక్తులుగా కాదు, శిష్యులుగా కాదు, సాక్షులుగా ఉండండి, మీరే నాకు సాక్షులని చెప్పాడు. భక్తులంటే ఎవరో తెలుసా? ఈరోజు మీకు మరీ క్లియర్గా అర్థమైపోద్ది. భక్తులంటే ఎవరో చెప్పనా? మీకు తెలిస్తే చెప్పండి. భక్తులంటే ఎవరు చెప్పండి? తెల్ల బట్టలు వేసుకుని వస్తారా మీరు బల్లారాధనకి? మా చర్చిలో రమ్మంటే రావడం లేదు. రమ్మంటున్నాను. ఒకసారైనా నెలలో ఒకరోజైనా ఆ తెల్ల బట్టలు వేసుకుని రండి రా తల్లి, ఆ బల్ల తీసుకున్నప్పుడైనా సువార్త వెళ్తుంది మీ ద్వారా అంటే వస్తారు. ఒక 400 మందిలో 300 మంది ఉంటారు. ఆ 100 మంది మళ్ళీ ఎక్కిరించినట్టు కనబడుతుంటారు. ఒకరోజు నాకు కోపం వచ్చి వేసుకుని రాను అందరినీ వెనక్కి పంపించాను. పంపించి వాళ్ళ మొఖాలు చిన్నబుచ్చుకుని భోంచేయకుండా పోయారు. ఎందుకు ఈ తెప్పలని వదిలేశాను. మళ్ళీ సీరియస్గా చెప్తున్నాను, ఒక్క ఆదివారం ట్రై చేసి చూడండి, తప్పేం కాదు. ఈ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? చెప్పండి. మళ్ళీ వాళ్ళని తక్కువ చేసి చెప్తున్నాను, కానీ ఒక కోణం అది, ఒక కోణం ఇది. భక్తులు అంటే చెప్పండి ఎవరు? భక్తులు అంటే నేను ఇలా రాసుకున్నాను. ఏంటో తెలుసా? కుదిరేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ భక్తులట. ఎప్పుడండి? కుదిరేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ భక్తులు, కుదరకపోతే మానేస్తారు వాళ్ళు భక్తులు, అంతే. ఈరోజు చాలామంది రావాలి లెక్క ప్రకారం, వాళ్ళకి కుదరలేదు. కుదరక రాలేదంటే వాళ్ళేమి మంచి వచ్చి అడ్డోలేం కాదు. వాళ్ళకి ఏం పేరు పెట్టామంటే ఈరోజు మనం భక్తులు. చెప్పండి మీ ఇంటికి వెళ్ళి, ఈరోజు రాని వాళ్ళందరూ భక్తులే. బైబిల్ చెప్తుంది విషయం అది. అవకాశం ఉంటే వస్తారు, లేకపోతే మానేస్తారు. వర్షం వచ్చినా మానేస్తారు కొంతమంది. కొంతమందికి మెచ్యూర్ ఫంక్షన్స్ వస్తే మానేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని భక్తులు అంటారు. భక్తులకి, శిష్యులకి, సాక్షులకి తేడా చెప్తాను. మీరు రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. భక్తులు అనేటువంటి మాటకి వాళ్ళని ఒక శిశువులుగా పోల్చాడు వాక్యంలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త తీసిన వారు చక్కగా చదవండి. 1వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిదరో వారందరినీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఏమండి? నమ్మి విశ్వసించిన వారందరూ ఎవరట? దేవుని పిల్లలు, అంతే. వాళ్ళని ఏమంటారంటే సంఘంలో భక్తులు అంటారు.
నమ్మారు, విశ్వసించారు కాబట్టి వారు భక్తులు, వారు శిశువులు అంతే. మరి శిశువుగా ఉండిపోతే సంతోషమా? శిశువుగా ఉండిపోయింది అనుకోండి, చాలా విచారకరంగా ఉంటుంది. ఎదగాలి, వయస్సుకు రావాలి, పెళ్ళిడికి రావాలా, వాళ్ళలో జరగవలసినటువంటి ఆ ఋతుచక్రం చక్కగా కొనసాగించబడాలి. లేకపోతే వాళ్ళని బట్టి మనకి ఇబ్బందిగా కలుగుతుంది. ఇప్పుడు నమ్మి విశ్వసించారు కాబట్టి వారందరూ ఏమయ్యారు? దేవుని పిల్లలు అగుటకు వారికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు శిశువు వాళ్ళు, ఆ శిశువుల్నే భక్తులుగా మనం పోల్చాం. భక్తుల తరువాత శిష్యులు అనండి అందరూ. మొదట శిశువులు, తరువాత శిష్యులు. శిష్యులు అంటే ఎవరో తెలుసా? ఇలా రాశాను, అనుదినము ఆయనను వెంబడించేవారు. శిష్యులంటే ఎవరు? అనుదినము ఆయనను వెంబడించేవారు. భక్తులంటే ఎవరు చెప్పండి? చెప్పాలి స్పీడ్గా. భక్తులంటే ఎవరు? మీరు చెప్పకపోతే నేను ముందుకెళ్ళను, మళ్ళీ చెప్తాను. కుదిరేటప్పుడు వచ్చేవాళ్ళు అంతే. భక్తులంటే కుదిరేటప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళనే శిశువులు అంటారు. వాళ్ళు దేవుని పిల్లలే. కానీ అనుదినము ఆయనను వెంబడించేటువంటి శిష్యులుగా మారాలంటే ఒక మంచి వాక్యం ఉంది. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. అక్కడ క్లియర్గా రాశాడు. ఏమని రాశాడు చూడండి. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఏమండి? నమ్మిన యూదులతో ప్రభు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు శిశువులు కాదు, ఇప్పుడు శిష్యులుగా మారిపోతారు అని చెప్పాడు. ఎవరు శిష్యులు అవుతారు? దేవుని వాక్యమందు నిలిచిన వారు, దేవుని వాక్యాన్ని చేపట్టిన వారు, దేవుని వాక్యాన్ని వెంబడించేవారు, దేవుని వాక్యానుసారముగా జీవించే ప్రతి వ్యక్తి ఆయనకి శిష్యుడు అవుతాడు. భక్తులు, శిష్యులు, సాక్షులు. ఇది గుర్తుపెట్టుకోండి. శిశువు, శిష్యుడు, సాక్షి. శిశువు అంటే నమ్మి విశ్వాసం ఉంచుతారంతే. శిష్యుడు అంటే నమ్మి ఆయన వాక్యమందు నిలిచి ఉంటాడు, వాడు శిష్యుడు. ప్రభుకి శిష్యరకంతో ఆగిపోతే సరిపోలేదు. ఆయన కోరిక ఏంటంటే ఒక శిశువు శిష్యుడుగా మారి, శిష్యుడు సాక్షిగా మారితే అది దేవునికి మహిమ. సాక్ష్యం చెప్పమంటే అందరూ చెప్పేస్తారు మైకట్టుకుని, కానీ సాక్ష్య జీవితం కావాలి. నేను ఇలా అడుగుతున్నాను, మీ హృదయంలో ఉన్న అభిలాష ఉంటే చెప్పండి, లేకపోతే మానేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి రా. మీకు అంత జోస్ లేదు. నువ్వు రక్షణ పొందాను, బాగున్నాను, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో. కాదు. నేను నా ఇంటి వారును యెహోవానే. ఆ భారం నీలో ఉండాలి. మీ ఆయన, నువ్వు, నీ పిల్లలు అందరూ ప్రభువుతో ఉంటే ఎంతటి భాగ్యం. అలాంటి కుటుంబాల్లో ఎంతో మంచి దీవెన ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మారని భర్తతో, మారని పిల్లలతో నువ్వెంత భక్తి చేస్తున్నా అసంతృప్తి మిగులుస్తాడు అపవాది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా చాలా మేల్కొల్పుగా మీరు తీసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. భక్తులు కాదు, శిష్యులు కాదు, సాక్షులు. మనం వాక్యమందు నిలిచినప్పుడు శిష్యులమవుతాం. ఆ యొక్క శిష్యత్వాన్ని ఎప్పుడైతే కొనసాగింపజేస్తావో సాక్షులుగా మారిపోతాం. ఎప్పుడు అది జరుగుద్ది అంటే ఇలా రాశాడు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమి రాశాడో తెలుసా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, చూడండి, ఒకటి యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు వారితో చెప్పెను. ఏమండి?
సాక్ష్యం కలిగిన జీవితం, సాక్షిగా జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకొని ప్రభువుకి మహిమ తేవాలంటే ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. షోలోమెతి కోసం ఒక మంచి మాట ఉంది. యొక్క పరమగీతం తీయొద్దు అంటది షోలోమతి, నేను నిద్రించి తినే గాని నా హృదయము మేలుకొనుంది. హల్లెలూయా. పడుకున్న అదే ధ్యానం, నడిచిన అదే ధ్యానం, ఏం చేస్తున్న అదే ధ్యానం. ప్రభు కొరకు జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధాత్మను పొందిన అనుభూతి ఎవరైతే అనుభవిస్తారో వారు యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలన్నిటా కూడా వారు సాక్షులుగా ఉంటారు. ఇది ఈ కూటాలు మన అందరి ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు కాబట్టి మీరు మీ ఇంట్లో మీకు ఒక సాక్ష్యం ఉందా అని అడుగుతున్నాను. ఒక సాక్ష్యం అదేంటో తెలుసా? మీరెవరైతే వాళ్ళు ఒక టైంలో ప్రార్థన చేస్తారని, ఒక టైంలో బైబిల్ చదువుతారని, టైంకి చర్చికి వెళ్తారని, దేవునికి ఇవ్వవలసిన భాగం ఇస్తారని, దేవుని కొరకు ధ్యానిస్తారని, దేవుని మాట చెప్తారని, మంచిగా ఉంటారని, కోపంగా ఉండరని, క్షమిస్తారని, ప్రేమిస్తారని. దేవుని పిల్లలు కదా మనం చేసే మంచి కార్యకలాపాల ద్వారా ఎవరికి వస్తుంది మహిమ? ఆ మహిమ ఆయనకి ఎప్పుడైతే వస్తుందో మన చుట్టూ ఉన్న ప్రజలు వారి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడం ప్రారంభిస్తారు, మంచి దేవుడని అర్థం చేసుకుంటారు. అందుకే ప్రభు చెప్పాడు, ఒరే నాయన, నేనే రా దేవుడిని, కానీ మీరే నాకు సాక్షులు కావాలి, మీరు నాకు సాక్షులుగా ఉండండి. అది ప్రభు ఆశపడుతున్నాడు. కనుక మన జీవితాల్లో శిశువుగా నువ్వు ప్రారంభించబడిన నీ ఆధ్యాత్మిక ప్రయాణం శిష్యుడుగా మారి పరిశుద్ధాత్మను పొంది యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలన్నిట ఒక గొప్ప సాక్ష్యము కలిగిన వ్యక్తిగా నీ ఇంట, నీ బయట, నీ ఊర్లో, నీ చుట్టాల మధ్య, నీ బంధువుల మధ్య, నీ ఉన్నటువంటి నిలవల మధ్య నువ్వు ఒక సాక్ష్యము కాపాడుకోవాలి. మనం ఉప్పు కారం తిన్న వ్యక్తులమే కదా, కోపం రాదా? స్వార్థం పనిచేస్తుందా లేదా? వస్తుంది. కానీ క్రీస్తు యొక్క ఆత్మచేత మనము నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, ఈ లోకానికి అతీతంగా, ఈ పరిస్థితులకు అతీతంగా దేవుని కొరకు జీవించాలనే ఒక ఆశతో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అడుగులు వేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఒక మాట చదువుతారా? దేవుని కొరకు బ్రతకాలని, సాక్షిగా ఉండాలని, దేవుని మహిమార్థమే నడిపించబడాలని ఎవడైతే ఆశపడి జీవితాన్ని ప్రతిష్ఠించుకొని ఈ లోకం సంబంధమైన పరిస్థితులకు అతీతులు అవుతారో వారిని బట్టి ప్రభు అట ఆనందిస్తాడట. హెబ్రీలకు రాసిన పత్రిక మీ గ్రంథము తెరిచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని. అబ్బబ్బా, ఈ మాట నాకు చాలా ఆనందం అనిపించింది. ఏమండి, మనమట దేవుని సాక్షులట, దేవుని పిల్లలట, మరి శ్రేష్టమైన దానిని అనగా పర సంబంధమైన ఆశీర్వాదాన్ని కనిపెట్టేటువంటి ప్రతి వారి ఎడల దేవుడట నా పిల్లలు, నా ప్రజలు, నా సేవకుడు, నా ఆత్మీయులు అని చెప్పుకోవడానికట సిగ్గుపడడు. మళ్ళీ చదువురా ఇది. అందుచేత తాను వారి దేవుడనే అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరిని గూర్చి? చెచ్చగొట్టేసిన వాళ్ళని, భక్తులుగా మిగిలిపోయిన వాళ్ళని, శిష్యులుగా మిగిలిపోయిన వాళ్ళని, సాక్ష్య జీవితాన్ని కోల్పోయిన వారిని గురించి ప్రభు సిగ్గుపడ్డా? బాధపడ్డా? ఎవరిని గూర్చి సిగ్గుపడడు? నా పిల్లలని చెప్పడానికి. అంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు, ఆ ఉనికిని గూర్చినటువంటి ప్రయాణంలో సాగుతున్నటువంటి ఒక తీర్మానికుల కొరకు దేవుడట సిగ్గుపడట. మనలో మన మాట, మన కొరకు ప్రభు ఎక్కడైనా సిగ్గుపడుతున్నాడా? మన కొరకు ఎక్కడైనా అవమానపడుతున్నాడా? మన కొరకు ఎక్కడైనా బాధపడుతున్నాడా? అది మన స్వపరీక్ష చేసుకోవాలి.
అదే మన అంతరంగంలో స్వవిమర్శ చేసుకోవాలి. దేవుడు ఆనందించేటట్లుగా, దేవుడు మన కొరకు ఒక మంచి మాట చెప్పగలిగేటట్లుగా మన జీవితాలను ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన వర్తమానంలో కీలకమైన వాక్య లేఖన భాగం యెషయా 43:12. ఆ 12లో ఆయన చెప్పారు, నేనే దేవుడను. అయిపోయింది. ఇప్పుడు మీరే నాకు సాక్షులు. సాక్షిగా ఉండాలి అన్నటువంటి వ్యక్తి శిశువు నుండి శిష్యుడిగా, శిష్యుడి నుండి సాక్షిగా ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టం చేసుకుని అడుగులు వేస్తే అట్టి వారిని గురించి దేవుడు ఎప్పుడూ సిగ్గుపడాడు. దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మహిమ పొందుతాడు. చివరిగా నా వర్తమానం ముగింపులోకి దానియేలు గ్రంథాన్ని మీరు తీసుకుని పట్టుకోవాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో మనకు షద్రక్, మెషక్, అబేద్నెగోలు కనిపిస్తారు. దానియేలు కనిపిస్తాడు. బబులోను సామ్రాజ్యంలో రాజ సంస్థానములో రాజ సముఖములో వారిని కొన్ని నెలలు తర్ఫీదు కొరకు నిర్ణయించబడ్డారు. రాజ సంస్థానంలో వారు ఉండడానికి కొంత అవకాశం వారికి ఇవ్వబడి వారిని రాజు భుజించు భోజనములను భుజించడానికి అవకాశము, సదుపాయము కలిగిస్తే అలాంటి గొప్ప అవకాశాన్ని వారు ఉపయోగించుకోకుండా వారు జీవము గల దేవుని కొరకు వారి జీవితాలు ప్రతిష్ఠించుకున్నటువంటి వారిగా మనం చూస్తాం. అది సాక్ష్యం అంటే. ఈరోజు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం, దాని ద్వారా సర్దుకుపోవడం ఈరోజు మన జీవితాల్లో ఎదురుపడుతున్నాయి. ఒక ఆయన అన్నాడు, నలుగురితో నా ఆట, కులంతో గో అట. ఎందుకు ఇలా చేస్తున్నామంటే కులం వచ్చింది. 10 మందితో పెద్దలు చెప్పా, నో 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 నో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ ప్రత్యేకత నీకు ఉండాలి, నీవు వేర్పాటు చేయ. మనమట పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలం. ఈ గొప్ప ఆధిక్యతలు దేవుని పిల్లలు కాపాడుకోవాలి. ఈరోజు ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు జీవితంలో దేవుని కొరకు బ్రతకాలని ఆశ, పవిత్రతను కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, దేవుని మహిమను ఆ పరిస్థితుల్లో, ఆ బబులోను సామ్రాజ్యములో, ఆ రాజ సముఖములో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో యేసుని ప్రకటించే భారంతో వారు జీవితాలు ప్రతిష్ఠించుకున్నారు. స్పీడ్గా వెళ్దాము, త్వరగా ముగిద్దాం. 8వ వచనము, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏమండి, ప్రభువుని వేడుకుంటే ఎప్పుడైనా కాదంటాడా? ప్రభువుని వేడుకున్నాడు. నపుంసకుల అధిపతికి, ప్రభువా నా ఎడల కటాక్షం కలిగించు నాయనా, దయ కలిగించు ప్రభువా. ఈ రాజు భుజించు భోజనము తిని నేను మత్తుడినైపోయి, నేను తిండిపోతునైపోయి అపవిత్రపరచుకోకుండా నా పవిత్రతను, నా భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి కొంచెం సెలవు ఇప్పించు నాయన ప్రభువుని అడిగాడు. దానియేలు ప్రార్థన ఆలకించిన ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానియేలు ఎప్పుడైతే ప్రభువుకి విజ్ఞాపన చేశాడో 9వ వచనంలో వెంటనే సమాధానం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద ననుగ్రహించాడు. నిలిస్తే గెలుస్తాం. అందరూ చెప్పండి, ఫస్ట్ నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎవడు నువ్వు గొప్ప పని చేస్తున్నావని అందరూ. మనం చేస్తుంది మంచిదే, ఆ మంచి వాళ్ళకి చెడ్డగా ఉంటుంది, చెడ్డేమో మంచిగా ఉంటుంది. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు అంటే నా కళ్ళెట్టు చూడనేటట్టు ఆడికి అది అలా కనబడుతుంది. కాబట్టి ఈరోజు దానియేలు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడు ఆయన ఎడల కటాక్షము చూపాడు. ఇక్కడ నేను చూపించే మాట ఏమిటో తెలుసా? దేవుడు అనే మాటతో ప్రారంభమై ఆయన ఏ స్థాయి వరకు దానియేలు ద్వారా హెచ్చించబడ్డాడో ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి, చూసుకోండి, చదవండి. 2వ మాట, 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. రాజా, పరలోకమందున్న దేవుడు. అదిగో ఈ మాట చూసారా? దానియేలు అంటున్నాడు,
రాజుతో పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఏ దేవుడు నీకు ఇచ్చాడు ఈ ఘనత, మహిమ, ఆధిపత్యం? రాజుకి అర్థం కావడానికి అంటున్నాడు పరలోకమందున్న దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? రాయారప్ప అసలు కాదు, నిర్జీవమైనటువంటివి కానీ కాదు. ఆయన దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, అన్ని నామముల కన్నా పైనామం, పూజార్హుడు, స్తోత్రార్హుడు, స్తుతి సంకీర్తనలకు యోగ్యుడు. ఈ మహాదేవుని గురించి దానియేలు రాజు సముఖంలోకి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో పరలోకమందున్న దేవుడే ఈ ఆధిపత్యం, మహాత్యం, ఘనత, కీర్తి, గొప్ప సింహాసనం నీకు ఇచ్చాడు. ఆయనకు అర్థం కాలేదు. అలాగున దేవుడు సహాయం చేయడం ప్రారంభించాడు దానియేలు జీవితంలో. ఆ బబులోను సామ్రాజ్యంలో దేవుని కొరకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు, ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవించాడు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 2వ అధ్యాయము 45వ వచనంలో అంటాడు, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఎందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. తన కన్న కల యొక్క భావం, తన కళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశం దానియేలు ఎలా చెప్తున్నాడంటే, మహాదేవుడు, మొదట దేవుడు అన్న మాటతో ప్రారంభమై, రెండవది పరలోకమందున్న దేవుడు అన్నాడు, మూడవది మహాదేవుడు. ఆయన కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నీవు కన్న కల యొక్క భావము, నీ స్వప్నము యొక్క దర్శన భావం, ఇదిగో వాట్ ఈజ్ వాట్ అనేది అంత క్లియర్గా చెప్పడం ప్రారంభించాడు. 47వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇదే 2వ వచనంలో అంటాడు, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు 46 కూడా చదువుదామమ్మా. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములను సమర్పింపనాజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే. నా వైపు చూడండి. రాజు ఏమంటున్నాడు? ఈ మర్మములు బయలుపరచుటకు నువ్వు సమర్థుడవే నాయనా, నువ్వు సామాన్యుడు కాదు అని చెప్పి నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగపడ్డాడట, దానియేలుకు పూజ చేశాడట, నైవేద్యము ధూపములను అర్పించడం ప్రారంభించాడట. ఇప్పుడు 47లో అంటాడు, రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడు? నెబుకద్నెజరు అంటున్నాడు, ఇదిగో నీ దేవుడు దేవతలకు దేవుడురా. హల్లెలూయా. ఎలా చెప్పగలిగాడు ఒక అన్య రాజు? దేవుని కొరకు నిలబడిన దానియేలు ప్రతిష్టతను బట్టి, దానియేలు ప్రత్యేకతను బట్టి, దానియేలు జీవము గల దేవునితో సాగుతున్న వైనాన్ని బట్టి, దానియేలు ద్వారా దేవుడు జరిగిస్తున్న మహత్తరమైన కార్యాలను బట్టి ఇప్పుడు నెబుకద్నెజరుకి అర్థమైపోయింది. ఏమిటో తెలుసా? నీ దేవుడు దేవతలకు దేవుడు. చెప్పండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకు గొప్ప దేవుడని ప్రకటించబడాలని ఆశ ఉంటే నాలా ప్రసంగాలు చేయక్కర్లేదు, నాలాగా మీరు వాక్యాలు బోధించక్కర్లేదు. నిలిస్తే చాలు, గెలుస్తావు. దేవుని కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటే చాలు, నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అనేకమైన అన్యులు నీ యొద్దకు రాబడతారు, వారు అర్థం చేసుకుంటారు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో. ఇప్పుడు అంటున్నారు వారు, నీ దేవుడు దేవతలకు దేవుడు అని రాజు చెప్పడం ప్రారంభించాడు. అందుకే సాక్షిగా జీవించకపోతే దేవునికి అవమానం కలుగుద్ది, సాక్షిగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుద్ది. అందుకే
అదే వాస్తవికతలో మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ఈ మంచి మాట గుండెల్లో గూడు కట్టుకోండి, గుండెల్లో దాచుకోండి. నా సాక్ష్యాన్ని కోల్పోకూడదు. నీ కొరకు బ్రతికే బ్రతుకులో నేను రాజీ పడకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా నీ కొరకు నేను నిలుస్తాను ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. ఈ ప్రజల్లో, ఈ ప్రతికూలతల్లో నీ కొరకు నేను సాగిపోతానని నీవు తీసుకున్న ఆ తీర్మానం తుది వరకు కొనసాగిస్తే నీ ద్వారా వందల వేల మంది, నీ రక్త సంబంధులు, నీ కుటుంబీకులు అందరూ మారిపోతారు. 4వ అధ్యాయం, ఇదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? ఎంత చక్కని మాటలు మనం చూస్తున్నాం. రాజా, ఈ దర్శన భావం ఏమనగా సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం ఏమనగా, తమ యొద్ద ఉండకుండా మనుషుడు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుడు దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నది జరగబోయేది, జరుగుతున్నది, తన కళభావం, భవిష్యత్తులో తన రాజ్యం, తన పరిస్థితులు కొరకు ఏం మాట్లాడుతున్నాడో ఈ వివరణ అంతా కూడా నెబుకద్నెజరుకు అర్థమైపోతుంది. ఏమని చెప్పాడో తెలుసా? మొదట దేవుని మీద ఆధారపడిన దానియేలు, దేవుని కొరకు సాక్షిగా ఉన్న దానియేలు, మహాదేవుడు, పరలోకముందున్న దేవుడు, నీ దేవుళ్లకు దేవతలకు దేవుడని రాజు చేత చెప్పించిన దానియేలు సర్వోన్నతుడైన దేవుడు అన్నమాట జ్ఞాపకం చేశాడు. 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాశాడు అంటే, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెను వారిని చంపెను, ఎవరిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెను వారిని హెచ్చించెను, ఎవరిని వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మహాదేవుడు చేసే కార్యాలు, దేవుని గూర్చి అక్కడున్న పరిస్థితులలో మాట్లాడుతున్నటువంటి దానియేలు సాక్ష్య జీవితం. 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఈ మాటలన్నీ హైలైట్స్ నేను చెప్తున్నాను, మీకు అవకాశం ఉంటే దానియేలు గ్రంథం అంతా చదవండి. దానియేలు జీవితంలో దేవుడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని కొరకు ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడో మనం చూస్తున్నాం. 20వ వచనం, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఎన్ని గొప్ప మర్మములు చెప్పిన దానియేలు, దేవుని మహిమపరిచిన దానియేలుకు శ్రమ తప్పిందా? తప్పలేదు. అక్కడ కూడా నిలబడ్డాడు, అక్కడ కూడా చూస్తున్నాడు. నా దేవుడు రక్షించే ఒకవేళ రక్షించకపోతే ఆ జీవము గల దేవుని కొరకు నేను చనిపోతాను. అందుకే బైబిల్ విచిత్రమైన మాట ఏంటో తెలుసా? తన ప్రాణమును దక్కించుకునేవాడట పోగొట్టుకుంటాడట, దాన్ని దేవుని కొరకు పోగొట్టుకోవాలనుకున్నాడట దక్కించుకుంటాడు. ఈ సత్యం తెలియక ఎప్పుడు మనం శారీరక విధానంలోనే ఆలోచిస్తాం, భౌతికమైన విధానంలోని జీవితాన్ని ప్రతిష్ఠిస్తాం. కాదు, ప్రభు కొరకు జీవితాన్ని ప్రతిష్ఠించాలి. అక్కడ విజయం చేకూరుతుంది, జయమిస్తాడు, ఆ నమ్మదగిన కృపను ప్రభు ఇస్తాడు. ఇక్కడ దానియేలు జీవితం జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలువబడుతున్నాడు. దానియేలు అప్పటి వరకు దానియేలు, కానీ ఇప్పుడు దానియేలు రాజు దృష్టికి ఎలాగున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ అధ్యాయాన్ని బాగా స్టడీ చేయండి. నేను అక్కడెక్కడ వర్డ్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా, మీరు చదివితే నిజంగా బ్రతకాలని ఆశ మీలో పడుతుంది. ప్రభు కొరకు ఒక సాక్షిగా ఉండాలని కోరిక మీలో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం నీలో అయితే నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు.
సజీవమైన దేవుణ్ణి ప్రజలు ఎందరో నమ్ముతారు, విశ్వసిస్తారు, నీ దేవుని సన్నిధికి నడిపించబడతారు. కనుక ఈ భాగ్యాన్ని మీ ద్వారా ప్రభు కార్యసిద్ధి కలిగించాలని కోరుతున్నాను. చూడండి, దానియేలులో ఉన్న మరో గుడ్నెస్ చెప్పి ముందుకు వెళ్తాను. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. 6:10 ఇలా అంటాడు, ఇట్టి శాసనం, ఎట్టి శాసనం, నువ్వు నేను నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించకపోతే ఆ యొక్క గుహలో వేస్తానని చెప్పినప్పుడు, సింహాల బోనులో పడవేయబడతాదని చెప్పినప్పుడట ఆయన ఇంట్లో జరిగినటువంటి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెలవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు. ఏమండి, దానియేలు ఇంటిలో, దానియేలు తన గదిలో, దానియేలు తన ఇంటి ప్రాంగణంలో అనుదినము చేస్తున్న ప్రార్థన, ఆ క్రమం నేను ముందు వచ్చినప్పుడు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఉంటే స్తోత్రం. లేకపోతే ఈ కూటాలు అయిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరుగునుగాక. మా ఊహ వచ్చిన దగ్గర నుండి ఈరోజు వరకు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. మా ఊహ రానప్పుడు మా నాన్నగారు మమ్మల్ని చెతగొడిసేవారు. తెల్లవారి ప్రార్థనకు లేకపోతే, సాయంత్రం ప్రార్థన కూర్చోకపోతే ఇంత చింతరవ్వ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుని, రే లేకపోతే కొడతానని చెప్పి అని బద్ధకంగా లెగిసేవాళ్ళం కదా. పాటి ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చే తట్టు ఏడుతూ తట్టు చదువుకుంటూ కూర్చోవడమే. ఆ తట్టు వచ్చిన తర్వాత మా అమ్మ వచ్చి కొబ్బరి నుండి రాయడం. ఇవి మా తిప్పలు. అలా పెంచారు, అలాగే పెరిగాము. అందుకే మేము లోకం నుండి కొంచెం ప్రత్యేకించబడగలిగాము. దేవుని కొరకు మీలాంటి వాళ్ళ దగ్గర నిలబడి వాడబడగలుగుతున్నాం. మా నాన్న కొట్టినప్పుడల్లా మాకు రాక్షసులా కనిపడేవాడు. ఇలాంటి నాన్న ఎవడికి ఉండకూడదు అనుకున్నాను మేము. అంత కసిసేది. ఆ దెబ్బలే మమ్మల్ని సేవకులు చేసి. ఆయన నమ్మకస్తుడు. ప్రియులారా, దేవుని కొరకు మన ఇల్లు ఒక స్తుతి నిలయముగా చేయాలి, ప్రార్థన గోపురంగా చేయాలి. దేవుని ధ్యానము నిలిచేటువంటి ఒక గదులను, స్థలాలుగా మన ఇళ్లను సిద్ధపరచుకోవాలి. దానియేలులో ఆ గుడ్నెస్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చివరిగా 6వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే ఏమిటో జరుగుతుందో తెలుసా? నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల దేవునికి మహిమ కలుగునుగాక. సాక్షిగా జీవించిన దానియేలు ద్వారా నెబుకద్నెజరు అక్కడ ఉండేటువంటి సంస్థానములో పద్ధతులను ప్రభు మార్చేస్తున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు అన్నాడు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇప్పుడు దానియేలే సాక్షిగా ఉన్నాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, ఆయనే జీవము గల దేవుడు. అయిపోయిందా? కంక్లూజింగ్ వచ్చిందా? ఈరోజు దేవుడు గొప్పోడన్న విషయం ఈ గ్రామానికి, ప్రాంతానికి, నీ కుటుంబానికి అర్థం కావాలి అంటే ఈ తరంలో నువ్వు ఒక దానియేలు కావాలి. ఈ తరంలో ఒక సాక్షివి కావాలి. ఈ తరంలో నువ్వు ప్రభు కొరకు బ్రతికే బ్రతుకును ప్రతిష్ఠించుకో. దట్స్ ఇనఫ్. ఆ బ్రతుకును నీవు ప్రతిష్ఠించుకోగలిగితే ప్రభు నీ ద్వారా మహిమ పొందుతాడు. సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవుడు భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడును పరమందుండు భూమి మీద ఉండు సూచక క్రియను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయబడింది. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పార్సీయుడను కోరీషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. చప్పట్లు గట్టిగా కొట్టి స్తోత్రం చెప్పండి.
దేవుడు మనం చదివిన 43 యెషయా వచనానికి ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26 వచనానికి ఎంత దగ్గర అభినవ బంధం ఉందో చూడండి. ఆయన ఏం చెప్పాడో అది ఇక్కడ రుజువు చేయబడింది. అక్కడ ఏం కోరుకున్నాడో అది దానియేలు ద్వారా నెరవేర్పు కలిగింది. నీ ద్వారా, నా ద్వారా నెరవేర్పు కలగాలి, ఆయన మహిమ పొందాలి. ఆ జీవము గల దేవుడు ఈ లోకానికి మనం పరిచయం చేయాలి. నీవు నేను భక్తులుగా సర్దుకుపోవద్దు. నీవు నేను ఒక శిష్యుడిగా ఆగిపోవద్దు. నిజ జీవితంలో ఒక సాక్షిగా బ్రతుకుదాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను ఒక సాక్షిగా చేయి ప్రభువా. నన్ను ఒక సేవ విధానంలో ప్రభువా నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు నేర్పు ప్రభువా. ఈరోజు నీవు దేవుని పాదాల దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకుని ఇక్కడి నుండి నువ్వు వెళ్ళగలిగితే ప్రభువు ద్వారా నువ్వు దీవించబడతావు. ప్రభువు నీ ద్వారా మహిమ పొందుతాడు. ఆయన నమ్మకమైన కృపలో నీ కుటుంబాలకు దీవెన కలుగుతుంది, నీ ప్రాంతాలకు దీవెన కలుగుతుంది. యేసయ్య సువార్త మరింతగా వ్యాప్తి చేయబడుతుంది. ప్లీజ్, నీవు ఒక భక్తుడిగా సర్దుకుపోవద్దు. భక్తి జీవితం సరిపెట్టు, శిష్య జీవితం ప్రారంభించు. శిష్యుడిగా నువ్వు కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను భూతిగంతముల వరకు సాక్షిగా చేస్తాడు. ఆ సాక్ష్యం నువ్వు కాపాడుకుంటే నీ ద్వారా రాజ్యాలు మారిపోతాయండి, ప్రజలు మారిపోతారు. సకలమైనటువంటి పరిస్థితుల్లో పెనుమార్పు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వస్తాడు. నిన్ను వాడుకోవడానికే ఈ సంఘములో ప్రభు నిన్ను నిలబెట్టాడు. ప్రసాదరావు అయ్యగారు జరిగిస్తున్న ఈ పరిచర్యలో నువ్వు ఒక బలమైన సాక్షివిగా ఉండడానికి, నీ ద్వారా దేవుడు మహిమ పొందడానికి ఆశపడుతున్నాడు. ఆయన ఆశ తీరుద్దాం, ఆయన కోరిక నెరవేరుద్దాం. ఆయన మన మీద పెట్టిన భారాన్ని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ముందుకు మనం సాగిపోదాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉన్నామ్మా. విన్న వాక్యం వ్యర్థమ కాకుండా దైవజనుల ద్వారా ఎంతో బలమైన వర్తమానం విని ఉన్నాము. అవును, మనమందరము దేవుని సన్నిధానికి వచ్చిన